అపోస్తలుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. వెలుగు, చీకటి అనే రెండు పదాలు ఇక్కడ ఉపయోగించాడు. ప్రేమ, ద్వేషం అనే రెండు పదాలను ఉపయోగించాడు. చాలాసార్లు మనం ఎక్కడ తప్పిపోతామై అంటే మన సంఘములో మన తోటి సహోదరుల్ని, మన తోటి సహోదరుల్ని ప్రేమించటములోనే ఖచ్చితంగా తప్పిపోతాం. కొరింథీ సంఘంలో పౌలు దీన్నే చూశాడు. వాళ్ళు ఆత్మవరాలు కలిగిన వాళ్ళు, ఆత్మ ఫలాలు కలిగిన సంఘం. 9 కృపావరాలలో వర్ధిల్లిన సంఘం ఏదన్నా ఉంది అంటే, కృపావరములలో ఏ లోపము లేని సంఘం ఏదన్నా ఉంది అంటే, కృపావరములు 9 వాడబడిన సంఘం ఏదన్నా ఉంది అంటే కొరింథీ సంఘమే. ఆ సంఘంలో ప్రేమ లేదండి. ఆ సంఘంలో గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు 4, 5, 10 మంది ఒక జట్టుగా ఉండేవాళ్ళు. కొందరు నేను పౌలు వాణ్ణి అని చెప్పుకునేవాళ్ళు, కొందరు నేను అపోల్లో వాణ్ణి అని చెప్పుకునేవాళ్ళు. ఇది అది కాదు, మేము యేసుక్రీస్తు వాళ్ళమని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు అందరూ సంఘానికి వస్తారు. ఒక గ్రూపు వాళ్ళు ఇంకొక గ్రూపు వాళ్ళని ప్రేమించరు. సంఘం ఒక్కటే, అక్కడ బోధించబడే బోధ ఒక్కటే, జరిగే ఆరాధన కార్యక్రమము ఒక్కటే. ఆ సంఘములో ఉన్న లోపాన్ని పౌలు ఎత్తి చెబుతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీ మధ్య ఇదిగో ఈ వ్యత్యాసాలు, ఈ గ్రూపులు ఉన్నాయన్న సంగతి నా దగ్గరికి వచ్చింది. గలగల భాషలు మాట్లాడినా, కొండలను పెకిలించి వేసే విశ్వాసం ఉన్నా, ఏమున్నా, ఏమి చేసినా సరే ప్రేమ లేని వారైతే వ్యర్థులే. యోహాను ప్రేమను గురించి యోహాను సువార్తలో కానీ, ఆయన వ్రాసినటువంటి 3 పత్రికల్లో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ విశ్వాసుల మధ్య, సంఘము మధ్య, రక్షణ పొందిన వారి మధ్య ఉండాల్సినటువంటి ప్రేమను పదే పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. వెలుగు, చీకటి. వెలుగంటే ప్రేమ, చీకటి అంటే ద్వేషం. వెలుగంటే దేవుడు, చీకటి అంటే అపవాది. వెలుగంటే నిత్య జీవం, చీకటి అంటే నిత్య మరణం. నువ్వు వెలుగులో నడుస్తున్నావంటే దేవునిలో నడుస్తున్నావని, నువ్వు వెలుగులో నడుస్తున్నావంటే నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నావని, నువ్వు వెలుగులో నడుస్తున్నావంటే ప్రేమ కలిగి ఉన్నావని. క్రైస్తవ ప్రేమను గురించి మాట్లాడడం చాలా సులువుగా ఉంటుంది, వినడానికి ప్రేమ సందేశం చాలా హాయిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కానీ జీవితంలో అమలు చేయటమే చాలా కష్టంగా ఉంటుందండి. ప్రేమ గురించి మాట్లాడటం బాగుంటుంది, వినడం బాగుంటుంది. ప్రేమను గూర్చిన అన్ని పాటల కంటే ప్రేమను గూర్చిన పాటలే చాలా బాగుంటాయి, తెలుసండి. పాడుతూనే క్రైస్తవ పాటల్లో ఎక్కువ ప్రేమను గురించే ఉంటాయి. హిట్టైన పాటలన్నీ ప్రేమ మీదే ఉంటాయి. ఎక్కువ ప్రేమను గురించే పాడతాం, ఎక్కువ ప్రేమను గురించే చెబుతాం, ఎక్కువ ప్రేమను గురించే చదువుతాం, ఎక్కువ ప్రేమను గురించే వింటాం. కానీ అమలుపరచటంలోకి వచ్చేసేసరికి ఎక్కడో మనము తప్పిపోతున్నాం. సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చాడు, సంఘాన్ని భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధంతో పోల్చాడండి. క్రైస్తవ పెళ్ళిళ్ళు మీరు చూస్తే, క్రైస్తవ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఎక్కువసార్లు, అసలు ప్రతి పెళ్ళిలో ఎక్కువసార్లు కాదులే, పెళ్ళి అన్నది ఉందంటే అందులో వాడే మొట్టమొదటి పదం ఏంటో తెలుసండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు. పెళ్లి వారికి మాట్లాడేసి దాన్ని వదిలేస్తారు. ఇంక పెళ్ళయింది, వాళ్ళిద్దరు ఒకటయ్యారు, జత అయిపోయారు. మీకు ఒక విషయం చెప్పనా? ఆదాము హవ్వ ఇద్దరు దేవుని చేత జతపరచబడిన తర్వాతే, వారిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాతే ఒకరోజు అవ్వమ్మ ఒంటరిగా ఉంది. అప్పుడు సైతాన్ వచ్చింది.
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్లి కానోళ్ళు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి దేవుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. అసలు సంగతి అది కాదు. పెళ్ళి అయినోళ్ళైనా పెళ్లి కానోళ్ళైనా ఒంటరిగా ఉంటే సైతాన్ వచ్చింది. వాడు వచ్చి చెవిలో గుసగుస మాట్లాడుతూ ఉంటాడు. ఏవేవో పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తూనే ఉంటాయి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకని సాటి అయిన సహాయాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో ఈ విషయాన్ని 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియజేస్తూ, భార్యాభర్తల ప్రేమను తెలియజేస్తూ క్రీస్తును సంఘమును గూర్చిన మర్మాన్ని గురించి నేను చెబుతున్నాను. సంఘం అంటే ఎవరు? ఒక్కళ్ళు కాదు. ఒక్కళ్ళు సంఘం అవుతారా? నువ్వు ఒక్కదానివే సంఘం కాదు. నువ్వు ఒక్కడవే సంఘం కాదు. ప్రతి ఒక్కరిని శరీర అవయవాలుగా ఉంచాడు. వారందరికీ యేసు తలగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు సంఘములో ఉన్నవారందరూ యేసు క్రీస్తులో అవయవాలు, క్రీస్తు శరీరంలో అవయవాలు. ఇప్పుడు చెప్పండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే విశ్వాసి కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వాళ్ళు ఒంటరిగా ఉంటారు చూసావా? ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఫలానా అక్కాయికి ఫోన్ చేద్దామని ఒక్క మిస్డ్ కాల్ ఇస్తారు. ఒక్క మిస్డ్ కాలు మీ భక్తిని పాడు చేసింది. సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్, బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్. ఎవరు వీళ్ళు? ఒంటరిగా ఉన్న విశ్వాసి. మారు మనసు పొందిన కొత్తల్లోనండి, బాప్తిస్మం పొందిన కొత్తల్లో బాగా దేవునుడు ఎదిగిన వారు, వాక్యము బాగా చదివిన వారు, వాక్యములో మెలిగేవారు, వాక్యములో కట్టబడేవారు, వాక్యము చేత తమను తామును మార్చుకున్నవారు, అద్భుతాలు చూసిన వారు, ప్రవచించిన వారు, కలలు కన్నవారు, సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించిన వారు అనతి కాలంలో ఏం చేస్తారో తెలుసా? సంఘానికి కొంచెం అంత దూరంలో ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైంది? సైతాన్ దూరింది. విశ్వాసి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. యేసు ప్రభు సువార్త పరిచర్యకి పంపించేటప్పుడు అందుకే ఒక్కడ పోవటం మంచిది కాదని ఇద్దరిని పంపించాడు. ఒక్కడు వెళ్తే ఏం చేస్తాడు? ఎవరో ఒకళ్ళతో ముచ్చటేసి ఆడే ఉంటాడు. ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకళ్ళు ముచ్చటేస్తుంటే ఇంకొకళ్ళకి ఇసుకొచ్చింది. నువ్వు రావమ్మాయి, టైం అయిపోతుంటే ఏం పొద్దాక సాగదీసి మాట్లాడుతూ ఉంటావు రా అని పక్కన వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం మంచిది. ఒకడు పడిపోయిన ఇంకొకడు లేపుతాడు. విశ్వాసుల్లో సాతాను చీకటి కార్యాలు ఎక్కడ చోటు చేసుకుంటాయి అంటే వాళ్ళు సహవాసానికి వెలుపల ఒంటరిగా ఉంటే ప్రమాదం. అందుకని అపోస్తులుడైన పౌలు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కొత్తగా సంఘములో చేర్చబడిన వారికి హెచ్చరిక తెలియజేస్తూ వారు అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరవడములో, ప్రార్థన చేయడంలో ఏడా తేగక ఉండాలి. సంఘాల్లో తేడాలు ఎక్కడ వస్తాయి నేను చెప్పనా? ఆదివారాలన్నీ బాగానే ఉంటాయి, సంవత్సరాలన్నీ బాగానే ఉంటాయి. ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్సో లేదంటే చిన్న మీటింగ్సో లేకపోతే ఏమన్నా నలుగురు కూడుకునేటటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు తేడాలు వస్తాయి. అక్కడే వచ్చే తేడాలు. ఎందుకంటే ఇన్నేళ్ల సర్వీసులో నేను చూసిందే ఏంటంటే సంఘంలో సమస్యలు ఎక్కడ వస్తాయి అంటే ఒక చిన్న ఫంక్షన్ జరిగిన తర్వాత, ఒక మీటింగ్ జరిగిన తర్వాత, ఒక కార్యక్రమం జరిగిన తర్వాత వస్తాయి. అందరూ ఆడకు వస్తారు. చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలుసా? ఆ సమస్య వచ్చిన తర్వాత మనకు అనవసరం అమ్మాయి చర్చికి వెళ్ళటం రావటం, మన పనేదో మనం చూసుకోవటం, ఒకళ్ళని పలకరియొద్దు, ఒకళ్ళ ప్రస్తావన మనం వినొద్దు, మనం ఎత్తుకోవద్దు, మనం ఒంటరిగా వద్దాం, మనం ఒంటరిగా పోదాం. ఒకళ్ళతో మనకి అనవసరం, ఒకళ్ళతోటి మనకి ఇంకేమీ వద్దు. మనమేదో మనది, మన ప్రార్థన ఏదో మన ప్రార్థన. ఒంటరిగా రావటం, ఒంటరిగా పోవటం, ఒంటరిగా పాడడం,
ఒంటరిగా వినడం, ఒంటరిగా చదవడం. ఇంకా ఒక్కళ్ళని పక్కన వాళ్ళని పలకరించేది లేదు, ఊ అనేది లేదు, ఆ అనేది లేదు. వాళ్ళు నవ్వినా నవ్వం, పలకరించినా పలకరియం. అప్పుడు ఏమైతే తెలుసండి, సైతాను పట్టుకుంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నది ఎంత సత్యమో, విశ్వాసి ఒంటరిగా ఉండుట కూడా మంచిది కాదు అన్నది అంతే సత్యం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు వాడు చీకటిలో నడుస్తాడు, చీకటి వాని కన్నులకు గురుడితనాన్ని కలుగజేస్తుంది, వాడు ఎటు ప్రయాణం చేస్తాడో వాడికే తెలియదు. తన సహోదరునితో వైరము ఉన్నవాడు, వ్యాజ్యము ఉన్నవాడు ఎవడైనా ఉంటే అర్పణ అక్కడే పెట్టి ముందుగా వెళ్ళి తన సహోదరునితో సమాధానపడి లోపలికి రావాలి. పాస్టర్ గారు ప్రతి నెలలో మొత్తుకుంటానే ఉంటాడు. నువ్వు రొట్టెలో చేయి పెట్టే ప్రతిసారి, ఆయన బల్లను సమీపించే ప్రతిసారి నీ తోటి సహోదరులకి మధ్య వైరము ఉంటే ఒక్కసారి సమాధానపడండి అని చెప్తాడు. అసలు వాటి గురించి ఆలోచించుకొని వచ్చి గబామని ఆ రొట్టె తినేస్తాం, ఆ ద్రాక్షారసం తాగేస్తాం, ఏమి సడి సప్పుడు కాకుండా వెళ్ళిపోతామండి. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోతాం. ఆశీర్వాదాలు చాలా కుటుంబాలకి రాని కారణం, ఎక్కువ కాలం విశ్వాసులుగా మనలేకపోవడానికి కాలం, సంఘ క్రమంలో ఎక్కువ కాలం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవునితో సమాధానపడరు, సంఘంతో సమాధానపడరు, తోటి విశ్వాసులతో సమాధానపడరు. సమస్య రాగానే అలగటం మొదలు పెడతారండి. బైబిల్ ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? నీ చుట్టూ నీ మనస్తత్వానికి విభిన్నమైన వ్యక్తులను దేవుడు ఎందుకు ఉంచుతాడంటే నిన్ను సరిచేయటానికి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు ఎందుకో తెలుసా? నిన్ను సరిచేయటానికి. ఎన్నిసార్లు వాళ్ళు విసిగించిన ప్రతిసారి నువ్వే తగ్గాల్సి వచ్చింది. ఎంత విసిగించుంటారో తెలుసా? ఎంత వేదన పెట్టి ఉంటారో తెలుసా? ఎన్ని విషయాల్లో నిన్ను కష్టపెట్టి ఉంటారో తెలుసా? ప్రతిసారి నువ్వే తగ్గించుకున్నావు. ఆ స్థితిని దేవుడు నీకు నేర్పించటానికే వాళ్ళని ఇచ్చాడు. సంఘంలో నీకు నచ్చని వాళ్ళు ఉంటే నువ్వు అలగటానికో దూరంగా వెళ్ళిపోవటానికో కాదు, ముందుగా నువ్వే సమాధానపడాలని, నువ్వే తగ్గించుకోవాలని, నువ్వే ప్రేమించాలని, నువ్వే పలకరించాలి. చూస్తాడు దేవుడు. మన కుటుంబ జీవితంలో ఇలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం కదా, సంఘంలో సంవత్సరాలు కోపాన్ని అలాగే పెంచుకొని ఎలా ఉంటాం, ద్వేషాన్ని అలాగే పెంచుకొని ఎలా ఉంటాం, పలకరించకుండా నెలలు ఎలా ఉంటాం. అలా పలకరించకుండా ఉన్నవాడు నాకు నచ్చదమ్మాయి, ఆ అమ్మాయి మాటే, మనస్తత్వమే, నడకే, ఎట్లా అనుకొని దూరంగా జరిగే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పరలోకం వెళ్ళాలి తెలుసా? పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి మనిషి సరి చేసుకోవాలి, ఇక్కడ సమాధాన పడాలి ఇక్కడ. అందుకని దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మనలో వర్ధిల్లాలి. ఎందుకో తెలుసా? మనకు శిరస్సు ఆయన, మనము ఆయన అవయవాలు, సంఘము శరీరం. ఇందులో సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ వర్ధిల్లాలి. అది నీకు, నీ కుటుంబానికి, నీ ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప మేలు చేస్తుంది.